కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ముఖ్యమంత్రి కేసీఆర్కు కాస్త వెసులుబాటు దొరికిందని భావించాలి. జడ్జి ఎవరైతే సింగిల్ జడ్జి ఉన్నారో విద్యుత్ కొనుగోలు తెలంగాణలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పైన వేసిన కమిషన్ను మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఎల్ నరసింహారెడ్డిని మారుస్తారు. కానీ ఎల్ నరసింహారెడ్డిని మార్చడం ద్వారా కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా పోరు. ఖచ్చితంగా మరొక జడ్జిని నియమిస్తారు. 2 గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎవరు జడ్జిని నియమిస్తారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. అడ్వకేట్ జనరల్తో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఎవరిని జడ్జి నియమించాలి, సింగిల్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి ప్లేస్లో ఎవరు ఉంచాలి. ఇప్పటికే సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 2 గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జడ్జిని మార్చడానికి అంగీకరిస్తుందని చెప్పారు. ఆ జడ్జి ప్లేస్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఆ కమిషన్కు హాజరు కావాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అదేవిధంగా భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆరోపణల నేపథ్యంలోనే అనేక ఆరోపణలు. అంతకుముందు జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఎటువంటి విచారణకు వేసినప్పటికీ తాము హాజరవుతామని డిమాండ్ కూడా చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 14న ఎల్ నరసింహారెడ్డి నియమిస్తూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, ప్రధానంగా ఛత్తీస్గఢ్తో జరిగిన టెండర్ లేకుండా ఏ విధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. దాంట్లో భారీ ఎత్తున 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దాంతోపాటు యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణ విషయంలో కూడా అనేక అక్రమాలు జరిగాయి. వాటిపై కూడా విచారణ జరపడానికి ఈ కమిషన్కు అధికారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ ముందు హాజరు కావాలని కేసీఆర్కు ఎల్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. గత నెల 19న వారం రోజులకు గడువు ఇస్తూ తక్షణం హాజరు కావాలి, దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి, మీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు, పీపీఎల్ ఏ విధంగా చేశారు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో ఏ విధమైన ఒప్పందాలు చేసుకున్నారో అంశానికి సంబంధించి వారం రోజులకు గడువు ఇస్తూ గత నెల 19న కేసీఆర్కు ఎల్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల సందర్భంగా జూన్ 25 వరకు కూడా ముగిసినప్పటికీ ఆయన హాజరు కాకుండా వెంటనే ఈ నరసింహారెడ్డి కమిషన్ని రద్దు చేయాలి, ఏ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం చట్టవిరుద్ధం అంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కేసీఆర్ పిటిషన్ని తోసిపుచ్చింది. తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టు గడప దొక్కారు. సుప్రీంకోర్టు గడపలో చంద్రచూడ్ ఆయన విచారణ చేపట్టి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జడ్జి నిష్పక్షపాతంగా ఉండవలసిన జడ్జి ఏ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు, ఏ విధంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తారన్న అంశానికి సంబంధించి తప్పుపట్టి ఆ కమిషన్కి సంబంధించి వెంటనే మార్చాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జడ్జిని మారుస్తామని చెప్పారు. కానీ జడ్జిని మార్చినప్పటికీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద కేసీఆర్ హాజరు కాకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్త కమిషన్ నియమించిన నేపథ్యంలో ఆ కొత్త కమిషన్ నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో జరిగిన తప్పిదాలు, ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో అవన్నీ లేకుండా చూసినప్పటికీ కమిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కమిషన్ జడ్జిని మార్చడానికి ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఇక మళ్ళీ కొత్తగా వచ్చే కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ అనేక అంశాలు అంతకుముందు కూడా లేవనెత్తారు. విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోనే ఒప్పందాలు ఉంటాయి. వ్యక్తిగతంగా తాను ఏ విధంగా బాధ్యుని కావను, ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఛత్తీస్గఢ్తో జరిగిన పీపీఏలకు సంబంధించి కానీ, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపు కానీ, దానికి సంబంధించిన నిర్మాణ వ్యయంకు సంబంధించి కానీ వ్యక్తిగతంగా తాను విద్యుత్ నియంత్రణ మండలి అదంతా చూసుకుంటుంది. పీపీఏలకు సంబంధించి తాము బాధ్యులం కావని కూడా కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. అది కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఏ విధంగా 61, 62, 86 సెక్షన్ల ప్రకారం ఒక జీవో ఉంది. ఆ జీవోకు విరుద్ధం ప్రస్తుతం కమిషన్ వేయడం, కమిషన్ తను పిలవడమే విరుద్ధం, చట్ట విరుద్ధం. ఖచ్చితంగా అది విద్యుత్ నియంత్రణ మండలి పని కానీ తన పని కాదని కూడా కేసీఆర్ ఒక పెద్ద వివరణ కూడా ఇచ్చారు. అనేక లేఖ కూడా రాశారు. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా లేఖ రాశారు. కమిషన్ రద్దు చేయాలి. ప్రస్తుతానికైతే కేసీఆర్కి దొరికిన వెసులుబాటు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కావడం, మరొక జడ్జి రావడం. అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన జడ్జిని ముందు హాజరైతే
హాజరైతే హాజరైన సందర్భంగా పీపీఏలకు సంబంధించి ఛత్తీస్గఢ్తో జరిగిన పీపీఏలకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అక్రమాల విషయంలో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సింది. కానీ వివరణే స్పష్టంగా ఒక 19 పేజీల లేఖ కేసీఆర్ గతంలో రాశారు. అందులో విస్పష్టంగా రాశారు విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోనే పీపీఏలు జరిగాయి, ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఆ విద్యుత్ నియంత్రణ మండలి చూసుకుంది, తాను వ్యక్తిగతంగా ఏ రకంగా బాధ్యులు కాను, మొత్తం నియంత్రణ మండలి అది కూడా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం పరిధిలోనే జరిగాయని చెప్తున్నారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఆ మేరకు కొనుగోలు చేశాను తప్ప ఎక్కడ చట్ట ఉల్లంఘనలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్ట సెక్షన్లోని ఇంతకుముందు పేర్కొన్న 61, 86, 81 సెక్షన్ల ప్రకారం ఎక్కడ కూడా ఉల్లంఘనలు జరగలేదని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఏ విధంగా కమిషన్ యాక్ట్ చేస్తుంది, సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇప్పుడు జడ్జిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా వ్యవహరించాలి, కేసీఆర్ వేసిన పిటిషన్ని ఎంత మేరకు పరిగణలోకి తీసుకోవాలి, అది జడ్జి చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు జడ్జిని మార్చిన తర్వాత ఆ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆయన తక్షణం అడ్వకేట్ జనరల్తో సుదర్శన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. కొత్త జడ్జి నియమించే విషయంలో ఎవరనేది సుప్రీంకోర్టులో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు జడ్జిని నియమించిన తర్వాత కమిషన్ ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా తీసుకొని ఇక చివరిగా అంతిమంగా సుప్రీంకోర్టు గడప తొక్కాడు కేసీఆర్. సుప్రీంకోర్టు చెప్పేది ఇక ఫైనల్ కాబట్టి ఆ తుది తీర్పు ప్రకారం కమిషన్ ఏర్పాటు తర్వాత కమిషన్కి ఏ విధంగా ఆయన వాదన వినిపించాలన్న అంశానికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరవుతారా లేదా కమిషన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చే గైడ్లైన్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారనుంది. రమేష్, అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి కొనుగోలుకు సంబంధించి వివరణలు కావచ్చు, సమాచారాన్ని కావచ్చు, సేకరించిన సమాచారాన్ని కావచ్చు, ఇప్పుడు కొత్తగా నియమించబడే జడ్జి మొదటి నుంచి వినే అవకాశం ఉందా, లేకపోతే ఇవన్నీ కూడా ఆల్రెడీ సేకరించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా కేవలం జడ్జి మీద అబ్జెక్షన్ చెప్పారు. జడ్జి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక కమిషన్ జడ్జిగా ఉన్న ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయకూడదు, బయటకు వచ్చి వ్యాఖ్యలు చేశారంటేనే అందులో నిష్పక్షపాతం లేదు, నిష్పక్షపాతంగా ఆయన వ్యవహరించలేదనేదే కేసీఆర్ ఆరోపణ. ఆ మేరకు గతంలో కమిషన్ తీసుకున్న నిర్ణయాలు కమిషన్ ఎవరెవరైతే మాట్లాడారో చాలామందితో మాట్లాడారు, విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడారు. ఆ రోజు పీపీలు ఎవరు హయాంలో జరిగాయో అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎవరైతే అవి చేశారో దానికి సంబంధించిన అందరితో కూడా ఇప్పటికే తీసుకున్నారు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏవి పరిగణలోకి తీసుకోవాలి, ఏవి పరిగణలోకి తీసుకోకూడదు, కొత్త వాళ్ళని పిలవాలా లేకుంటే ఇంతకుముందు నరసింహారెడ్డి పిలిచిన వ్యక్తులను మళ్ళీ పిలిచి విచారించాలా అనేది తుది నిర్ణయం మళ్ళీ కొత్తగా వచ్చే జడ్జికి మాత్రమే ఉంటుంది. ఆ జడ్జి ఆయన నిర్ణయం మేరకు ఆయన మళ్ళీ విచారించాలనుకుంటే ఖచ్చితంగా విచారించే అవకాశం ఉంటుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. కానీ నిజానికి కొత్తగా జడ్జికి ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ లోపు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయన కూడా ఎక్కువగా మళ్ళీ కమిషన్ పొడిగించారు. ఇప్పుడు కొత్తగా నియమించే జడ్జి గడువు ఎంతవరకు ఇస్తారు, ఆ మేరకు ఎవరిని పిలుచుకుంటారు, ఎవరితో మాట్లాడతారనేది ఆ జడ్జి తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమైనా ఇస్తుందా, కొత్తగా జడ్జి నియమించిన తర్వాత ఆయనకు ఏమైనా పరిధి ఒక ఫిక్స్ చేస్తుందా, ఆ మేరకు విచారణ చేయాల్సి ఉంటుందా, నరసింహారెడ్డి గతంలో చేసిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలా లేక కొత్తగా మొత్తం విచారణ మొదలు పెట్టాలన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమైనా తుది తీర్పులో ఏదైనా నిర్ణయం ఉంటుందా, ఆ మేరకు జడ్జి యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా కొత్త జడ్జి నియమించిన తర్వాత వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది జడ్జి. ఆ మేరకు జరుగుతుంది. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించిన పరిగణలోకి తీసుకుంటారు. కేసీఆర్ లేవనెత్తిన విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోనే ఒప్పందాలు జరిగాయా, ఛత్తీస్గఢ్ పీపీఏలకు సంబంధించిన ఒప్పందాలు సక్రమంగా జరిగాయా లేదా, మూడవది కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం ఈ ఒప్పందాలు జరిగాయా, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అవకతవకలు ఏమైనా జరిగాయన్న అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. చూడాలి. రైట్, థ్యాంక్ యూ రమేష్.